Which of the following objectives is not embodied in the preamble of Constitution of India అని అడుగుతున్నారు. భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు అని అడుగుతున్నారమ్మా. అసలు ఈ ప్రవేశికలో పేర్కొన్నటువంటి లక్ష్యాలు ఏంటి అంటే మొత్తం 4 లక్ష్యాలు ఉంటాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ 4 లక్ష్యాలు ఉంటాయి. ఈ ఆర్డర్ కూడా ఇదే ఆర్డర్లో ఉంటుంది. ఇది గతంలో క్వశ్చన్ కూడా అడుగున్నారు, గుర్తుపెట్టుకోండి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం 3 అంశాలలో న్యాయాన్ని అందించాలి అని చెప్తారు. ఇక్కడ మనకి ప్రవేశికలో ఏంటా 3 అంశాలు అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. స్వేచ్ఛ 5 అంశాలలో స్వేచ్ఛను కల్పించాలని పేర్కొంటాము. ఏంటి 5 రకాల స్వేచ్ఛ అంటే ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని, హోదాల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని మరియు ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి అని అంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామంటే ఆప్షన్స్ చూడండి. రాజకీయ స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, విశ్వాసం యొక్క స్వేచ్ఛ, భావ ప్రకటన, వ్యక్తీకరణ మీన్స్ భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటున్నారు. ఇక్కడ ఈ 5 రకాల స్వేచ్ఛలు మనం గమనిస్తే ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. సో ఇంకా ఏమున్నాయి? ఆలోచన ఫస్టే చెప్తున్నాం, ఆలోచనలో స్వేచ్ఛ ఉంది. సో విశ్వాసంలో స్వేచ్ఛ ఉంది. మరి ఏ స్వేచ్ఛ లేదు? రాజకీయ స్వేచ్ఛ లేదు. సో రాజకీయ న్యాయాన్ని కల్పించాలి. సో కానీ ఇక్కడ స్వేచ్ఛ అని అడుగుతున్నారు. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. సో ఏది లేదు అని అంటే రాజకీయ స్వేచ్ఛ లేదు, రాజకీయ న్యాయం అనేది ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. సో కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది.